హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈవినింగ్ ఇంటికెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయిందండి. అక్కడ ఫుల్‌గా వర్షం పడే. సో, అందుకే మాకు చాలా లేట్ అయిపోయింది. నాకేమో ఫుల్‌గా ఆకలవుతుంది. ఇంటికి వెళ్ళి తినేసేయాలి ఫస్ట్ అనేంతలా ఆకలేసింది. సో, ఇంటికెళ్ళి చూసేసరికి అమ్మ ఓన్లీ రైస్ మాత్రమే పెట్టింది. కర్రీ ఉంది. బట్ ఆఫ్టర్‌నూన్ చేసింది. కొంచెమే ఉంది. సో, ఇప్పుడు ఏం చేయాలి? కర్రీ చేసేంత టైము లేదు. నాకంత ఓపిక లేదు. సో, ఏం చేస్తే నాకు ఈజీగా ఉంటుంది. అది ఫాస్ట్ అవుతుంది. సో, ఏం చేయాలా అని ఆలోచించాను. నాకు ఫ్రైడ్ రైస్ గుర్తొచ్చింది. సో, అదైతే ఈజీగా ఉంటుంది. అంతే ఫాస్ట్‌గా అయిపోతుంది కదా అని అది స్టార్ట్ చేసేసాను. ఫ్రైడ్ రైస్ అయితే చాలా ఫాస్ట్‌గా చేయొచ్చు. అంతే కాకుండా చాలా ఫాస్ట్‌గా కూడా పిల్లలకి పెట్టొచ్చు. మామూలుగా కర్రీ, రైస్ అదైతే నేనే పెట్టాలి మా పిల్లలకి. బట్ ఫ్రైడ్ రైస్ మాత్రం వాళ్ళంతట వాళ్ళే తినేస్తారు. తినేసి ఎర్లీగా పడుకుంటారు. మళ్ళీ లేట్ నైట్ పడుకుంటే వాళ్ళు లేట్‌గా లేస్తారు. మళ్ళీ స్కూల్‌కి రెడీ చేయాలంటే చాలా టైం పడుతుంది. బట్ స్కూల్‌కి కూడా లేట్‌గా వెళ్తారు. ఫ్రైడ్ రైస్ అయితే ఈజీగా తినేసి త్వరగా పడుకుంటారు. మా ఇంట్లో ఉన్న వెజిటబుల్స్‌తో నేనేదో ట్రై చేసేసాను. కావాలంటే మీరు యాడ్ చేసుకోండి. క్యాబేజ్ అండ్ క్యాప్సికమ్ అలాంటివి. నేనిక్కడ ఇది చేసేలోపు మా వారైతే మా పిల్లలతో హోంవర్క్ చేయిస్తున్నాడు. మా వాడితో ఈరోజు ఒక చిన్న ఛాలెంజ్ చేశా. నేను ఫస్ట్ ఇది ఫినిష్ చేస్తానా? లేదంటే నీ హోంవర్క్ నువ్వు ఈరోజు ఫస్ట్ ఫినిష్ చేస్తావా చూద్దాం. మన ఇద్దరిలో ఎవరు విన్ అవుతారో చూద్దాం అనేసి వాడితో చిన్న ఛాలెంజ్ చేశాను. ఇలాంటి ఛాలెంజ్ మా వాడితో చేయకపోతే వాడు స్ట్రిక్ట్‌గా ఒక 5 మినిట్స్ కూడా ఒక ప్లేస్‌లో కూర్చోడనమాట. అటు ఇటు గెంతుతా హోంవర్క్ చేస్తాడు. రోజు నేను అదే చెప్తా వాడికి కూర్చొని రాయి సరిగ్గా ప్రాపర్‌గా కూర్చొని రాయి అనేసి. లేదంటే అస్సలు వినడు. సో, ఈరోజు ఈ ఛాలెంజ్ ఇచ్చాను వాడికి. చూద్దాం ఎలా రాస్తాడో.